పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఆల్రెడీ మనం కటింగ్ చేసి కట్ చేసి మార్క్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేను ఎలాగైతే చేస్తున్నాను అలాగే హైట్ కూడా వాళ్ళ డాట్ హైట్ ఎంత ఉందో కూడా మార్క్ చేసేసుకోండి. నేనైతే ఫ్రంట్ పార్ట్లు, వెనక పార్ట్, చేతులు అన్నీ కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకున్నాను. పెద్ద డాట్ వేసేస్తే ఇంకా చంక డాట్స్ ఏంటంటే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ నేను పాతకాలంలో ఎలాగేసేవారో అలాగే వేస్తున్నానండి. అంటే లోడింగ్ పద్ధతిలో కాకుండా పైనుంచి స్టిచ్చింగ్ కనపడేటట్టు. ఫస్ట్ ఒక లైనింగు, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత ఒక లైనింగ్ అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి మధ్యలో పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత కింద సైడ్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడంటే షేప్ బెల్ట్లు రకరకాల పద్ధతిలో వేస్తున్నారండి. లోడింగ్ పద్ధతిలోని, అలానే ఇన్విజిబుల్‌గా అలా. పాతకాలంలో ఏం చేసేవారంటే ఇలా పైనుంచే కుట్టేవారనమాట. లోపలనేది కుట్లు కనపడేటియి. అది కాక అక్కడికొచ్చి మన చెస్ట్ అనేది ఆగుతది కాబట్టి కొంచెం స్టిఫ్‌గా అనిపిచ్చేది. కుట్లు అలా ఉండడం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 కూడా ఇలా పెట్టేసుకోండి పైకి. ఇప్పుడు షేప్ బెల్ట్ కింద సైడు మనం గోరుతోటి ఇలా అనే తర్వాత వేసుకుంటే లోపల సైడ్ ఏసేసుకోండి. పైకి కుట్టు కనపడకూడదనుకుంటే లోపల లైనింగ్ మీద వేసుకోవాలి లోపల సైడు. ఇక్కడ నేనేంటంటే ఇగోండి ఇప్పుడు ఇలా అంటున్నాను కదా! ఇలా లోపల సైడు లైనింగ్ మీద పెడితే మీకు పైనకి కుట్టు కనపడదనమాట. ఇక్కడ నేను పైనే వేస్తున్నానండి. 2 కూడా రెండిట్ల మీద పడేటట్టు పైనకే వేశాను. కుట్టు కనపడినా పర్వాలేదన్నట్టుగా. ఇలా వేసేసుకున్న తర్వాత వాళ్ళది షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుసుకోండి. కొలుసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసం. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇటు సైడ్ కూడా కొలుసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మిగిలింది కట్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట షేప్ బెల్ట్. వాళ్ళ బ్లౌజ్‌కి ఎలా ఉందో మనకి అలాగొచ్చేస్తది. ఇదిగోండి ఇటు నుంచి మనం పైనుంచి పెట్టేసేసి ఇంకా కుట్టేసుకోవడమే అండి. ఇక్కడ పెద్ద కుట్టు ఉంటది కదా! కొంచెం లోపల ఫోల్డ్ చేసేసి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో మనం స్టిచ్ చేసేసుకోవడమే. దానికి అటాచ్ చేసేసి ఇదిగోండి 2 కూడా లోపలే వేసేస్తున్నాను. మీకు లోపల వద్దనుకుంటే పైన కూడా వేసుకోవచ్చు. ఒక స్టిచ్ లోపల, ఒక స్టిచ్ ఇలా పైనకి వేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఇలా పాతకాలంలో ఇలా వేసుకునేవారనమాట. ఇదిగోండి ఇలా పైకి పెట్టేసుకొని దాని మీద కూడా వేసుకోవచ్చు మీరు కుట్టు. ఇట్లా. మనకి మధ్యలో వస్తదనమాట కుట్టు. ఇలాగా పైకి పెట్టేస్తే ఇంక నేను పైనైతే వేయట్లేదు. 2 కూడా లోపలే వేసేసాను. ఇటు సైడ్ కూడా అంతే అండి. ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా! షేప్ బెల్ట్‌కి అలానే పైన ఫ్రంట్ పార్ట్‌కి 2 కూడా ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇదిగోండి. ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి పీస్.